హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనతో పాటుగా టీవీ రామారావు గారు ఉన్నారు. టీవీ రామారావు గారిని నిన్న సాయంత్రం జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీని మీద జన సైనికులు భగ్గుమంటున్నారు. సో సంస్థాగతంగా బలోపేతం కావాల్సిన చోట బలమైన నాయకులను కూడా సస్పెండ్ చేసుకుంటూ వెళితే పార్టీ భవిష్యత్ ఏంటన్న ఆందోళనలో జన సైనికులు ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటుగా టీవీ రామారావు గారు ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి రామారావు గారు. నమస్కారం సార్. రామారావు గారు, మీకు ఇచ్చిన సస్పెన్షన్ లేఖలో ఉన్న అంశాలు ఏంటంటే, మీరు పార్టీకి విధానాలకు భిన్నంగా వ్యాఖ్యలు చేశారు, కార్యక్రమాలు నిర్వహించారు, కూటమి స్ఫూర్తికి విఘాతం కలిగించారు, అందువల్ల చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. మీ లెటర్ కూడా చదివాను, చాలా వినమ్రంగా రాశారు మీరు లెటర్ కూడా. మీరు ఈ లెటర్లో ఎక్కడా తెలుగుదేశం పార్టీని విమర్శించడం కానీ, చంద్రబాబు గారిని విమర్శించడం కానీ, అధినేతను ధిక్కరించడం కానీ ఎక్కడ నాకు కనపడలేదు. కాకపోతే మీరు రోడ్డెక్కి ధర్నా ఎందుకు చేయాల్సి వచ్చిందండి? ఇది ప్రధానంగా నాకు తెలిసి కూటమి ఈ రోజు మీ మీద చర్య తీసుకోవడానికి కారణం, మీరు రోడ్డు మీద ఎక్కి జన సైనికుల హక్కులను కాపాడండి అని నినదించారు కదా. సో అది ప్రధానమైన కారణం అని నాకు అనిపిస్తోంది. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది రామారావు గారు? గత నెలలుగా కూటమి ప్రజలతో మాట్లాడడం, స్థానిక ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు గారితో మాట్లాడడం జరుగుతుందండి. 14 ఉన్నాయి. 14 సొసైటీస్ లో కనీసం మూడైనా మాకు ఇవ్వండి అని మేము అడగడం జరిగింది. 3 ఇస్తారు కదా అనే ఉద్దేశంతో 3 రోజుల క్రితం కూడా ఎమ్మెల్యే గారిని కలిస్తే మీకు తెలియకుండా, మీతో చర్చించకుండా మేము ఏ నిర్ణయం తీసుకోమని చెప్పారు ఆయన. కానీ నిన్న పరిస్థితి చూస్తే మరి చెప్పా చేయకుండా వాళ్ళు అనౌన్స్ చేసుకోవడం జరిగింది. 14లోనూ ఒకే ఒకటి జనసేనకి ఇచ్చానన్నారు. అది కూడా మేము అడిగిన మనిషి కాకుండా వాళ్ళకి నచ్చిన మనిషికి ఇచ్చుకున్నారు. ఇచ్చుకున్నప్పటికీ ఆయన మన జనసైనికుడు కాబట్టి దాని గురించి ప్రాబ్లం అయితే లేదండి. ఇది అయిన తర్వాత ఏ ఒక్కటి ఇవ్వకపోయేసరికి నిన్న 600 మంది సుమారు కార్యకర్తలు వచ్చి ఆఫీస్ మీద పడ్డారండి. ఆఫీస్ మీద పడి మీ అసమర్థత, మీ ఇలాగా మీరు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు చేయలేదు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెందారు. తీరా చూస్తే ఇప్పుడు ఇలా చేస్తే రేపు పొద్దున్న స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. మరి ఆ స్థానిక ఎన్నికలు వచ్చినప్పుడు కనీసం మనకి ఏమి ఇస్తారు, ఏమి ఇవ్వరు, ఇదే రకం చేస్తారు కదా, నువ్వు ఎందుకు అడగలేదు, నువ్వు ఎందుకు చేయలేదు, అది ఇది అని చెప్పి వాళ్ళు ఉద్రేకపడి ఆఫీస్ ఎదురుకుండానే రోడ్డు మీదకి ఎక్కారండి. మరి కార్యకర్తల మనోభావం దెబ్బతినకుండా నేను వాళ్ళు ఊరటించడానికైనా వాళ్ళ వెనకాల వెళ్ళాల్సి వచ్చింది. అంతే తప్ప పార్టీని ఇబ్బంది పెడదామని గాని, పార్టీ ఆదేశాలకు వ్యతిరేకిద్దామని గాని, కూటమికి మచ్చ తెద్దామనే ఉద్దేశం అయితే నా సీనియారిటీ, నాకు సీట్ రాకపోయినా నేను పనిచేసుకుంటూ పార్టీ కోసం ఆదేశాల మేరకే పనిచేసుకుంటూ పోయాను తప్ప నా వ్యక్తిగతం గురించి అంటూ నేనేం అడగలేదు. కేవలం కార్యకర్తల మనోభావం కోసమే వాళ్ళ వెనకాల రోడ్డు మీదకి వెళ్లాల్సి వచ్చిందండి. అయినప్పటికీ అది కూడా తప్పు అని పార్టీకి అనిపించింది. మరి పార్టీకి అనిపించినప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి నేను చెప్తా వచ్చానండి. ఉంటాయి. ఇప్పుడు మీకు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మీరు పార్టీ అధిష్టానానికి తెలియజేయడము, ఇట్లా మాకు అన్యాయం జరుగుతోంది, వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంకె ప్రకారం 30% జనసేనకు, 70% తెలుగుదేశం పార్టీకి, స్థానిక సంస్థల్లో ముఖ్యంగా లోకల్ బాడీస్, లోకల్లో వచ్చే పదవుల్లో మనం 30% తీసుకుంటున్నామని ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ రకంగా ఆయన చెప్పిన లెక్క ప్రకారం వేసుకున్న 4 రావాలి. మీరు 4 కాదు కనీసం 3 ఇవ్వమని మీరు అడిగారు. కానీ అది అవ్వడం లేదని మీకు తెలిసినప్పుడు ఒక్కసారి పార్టీ అధిష్టానానికి మీరు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళతోటి కాస్త ఏమన్నా మాట్లాడించే ప్రయత్నం ఏమన్నా చేస్తుంటే బాగుండేదేమో. చేశానండి. చేశారా? దుర్గేష్ గారు మినిస్టర్ గారికి చెప్పాను. హరిప్రసాద్ అక్కడ ఇలా అన్యాయం జరుగుతుంది సార్, మీరు దీని మీద తీసుకోండి అని చెప్పారు. పార్టీ ఆఫీస్ కూడా ముందు రోజు సాయంత్రం మమ్మల్ని అడిగిందండి. ఈ వచ్చిన లిస్ట్ లో నిన్న కాక మొన్న సాయంత్రం అడిగిందండి. ఇది వచ్చిన లిస్ట్ లో మీరు పెట్టిన పేర్లు ఏమున్నాయని అడిగితే నాకు తెలిసిన మా పార్టీ మనిషి ఒకే ఒకటి చెవూరి బంగారాజు గారిది ఉందండి. అది డైరెక్టర్, చైర్మన్ కూడా కాదు అంటే మిగతా అన్ని కూడా నో అని పెట్టుకోమంటారంటే నిజంగా నో అని పెట్టుకోండి, మాకేం రాలేదండి, ఇవ్వలేదండి అని చెప్పామండి. పార్టీ దృష్టిని కూర్చోకుండా అయితే నేను లేనండి. కాకపోతే వీళ్ళు స్పందించుంటే, వీళ్ళు ఎవరైనా మన దుర్గేష్ గారు నేను ఫోన్ చేసినప్పుడు ఎక్కడో మీటింగ్ లో ఉన్నా అన్నారు, బయటకు వచ్చిన తర్వాత మళ్ళా చేశాను. ఎవరైనా మాట్లాడి ఉంటే ఒత్తిడి లేకపోను, మీ మీద ఒత్తిడి వచ్చేసింది, నా మీద ఒత్తిడి పెరిగిపోయింది సార్ బాగా. దానివల్ల ఇదే అండి. ఒకవేళ నేను మరి పార్టీకి అయితే, కూటమికి గానీ పార్టీకి గానీ ఇబ్బంది పడేటటువంటి పని అయితే చేయలేదు. వాళ్ళని ఇంకా రోడ్డు ఎక్కకుండా 2 నిమిషాలు 3 నిమిషాలు చేశారు సార్. అప్పటికే నేను వెనక్కి తీసుకొచ్చేసాను.
మీరు మాట్లాడిన దాంట్లో కూడా మా హక్కులను కాపాడండి అన్నారు. సో చాలా చోట్ల జరుగుతుంది అది. మీ మీద విపరీతమైన ప్రెషర్ వచ్చింది. రేపొద్దున నేను అర్థం చేసుకోగలనండి, మీరు రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే ఉంటది కదా. రేపొద్దున సరైన పెర్ఫార్మెన్స్ చూపకపోతే టీవీ రామారావు సరిగా పనిచేయలేదు అంటారు. అవును సార్. సో కార్యకర్తలందరూ మనోభావాలకు వ్యతిరేకంగా మీరు అక్కడ వాళ్ళని ఊరడించాల్సిన అవసరం ఉన్నది. అది కరెక్టే, మీరు చేసింది కరెక్టే. కానీ కాకపోతే అధిష్టానానికి ఒకటే బాధ కలిగి ఉంటది. బహుశా మీరు రోడ్డు మీదకి రావడం ఒక్కటే అధిష్టానానికి కొంత ఆవేదన కలిగించి ఉంటది. ఇది కూటమికి విఘాతం కలిగించడం కదా అని భావించినట్టుగా ఉన్నారు. సో మీరేం చెప్పదలుచుకున్నారండి పవన్ కళ్యాణ్ గారికి? ఏది ఏమైనా కార్యకర్తల మనోభావాన్ని మనం దృష్టిలోకి తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం పార్టీకి నా సీనియారిటీ ప్రకారంగా, నా అనుభవం ప్రకారంగా పార్టీకి కానీ కూటమికి కానీ ఏ రకమైన ఇబ్బంది జరగకూడదు అనేదే నా భావన. ఇంతకు ముందు ఒక ఎంపీటీసీ కూడా మొన్న ఈయన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అతను లోనికి వెళ్ళలేదని, ప్రజాప్రతినిధిని అయినా నన్నే వెళ్ళలేదు, నా ఏరియా ఇది అని చెప్పి అతను ఆవేదన చెంది బయటపడినప్పుడు కూడా అతను ఓరడించానే తప్ప నువ్వు చేసిన కరెక్ట్ అని కూడా నేను చెప్పలా. అలాగే నా బాధ్యత ప్రకారం నేను చేస్తూనే ఉన్నాను. ఏదేమైనప్పటికీ పార్టీ తీసుకున్న నిర్ణయం అదే కరెక్ట్ అయితే దానికి కూడా నేను కట్టుబడి ఉంటాను. పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా విజ్ఞప్తి చేయదలుచుకున్నారా? అంటే ఇప్పుడు నాకు తెలిసి రామారావు గారు, నాకున్న అవగాహన మేరకు నేను అనుకుంటున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నారని నేను అనుకోవట్లేదండి. నేను కూడా అనుకోవట్లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు ఆయన కార్యక్రమం చాలా బిజీగా ఉన్నారు. ఒకవైపు సినిమాలు, ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలు, ఒకవైపు ఇతర కార్యక్రమాలు, ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఇవాళ కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు. ఆయన హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంలో ఉన్నారు. బహుశా నాకు తెలిసి ఇంత వేగంగా మీ మీద చర్య తీసుకుంటామంటే పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జరిగిందని నేను అనుకోవట్లేదు. అందుకోసం మీరు పవన్ కళ్యాణ్ గారికి ఏం విజ్ఞప్తి చేయదలుచుకున్నారో చెప్పండి. నా సీనియారిటీని గాని, నాకున్న అనుభవాన్ని గాని ఇదేమి పరిగణనలోకి తీసుకోలేకపోయారు ఏంటి అనే ఆవేదన తప్ప వారు తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నానండి. వారు తీసుకున్న నిర్ణయం నేను శిరస వహిస్తానండి. అంతే తప్ప నేను వేరే నిర్ణయాలు అయి ఉండవు. పార్టీ నిర్ణయమే నా నిర్ణయం అండి. ఆయన బాగా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నానండి. దీన్ని ఆలోచించి దీన్ని ఏమైనా మళ్ళీ పునఃసమీక్షించాలని కోరుతున్నారా? పార్టీ ఎదగాలంటే ఆలోచించాలి సార్. మరి ఇక్కడ ఎందుకంటే వీళ్ళ దగ్గర పనిచేశాను కాబట్టి వీళ్ళతో నాకు ఏంటి అనేది, వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళ అనుభవం ఏంటి అనేది నాకు తెలుసు కాబట్టి నా మనుషుల్ని, నా పార్టీని, నా కార్యకర్తల్ని కాపాడుకోవడం ఎలాగనేది నా అనుభవం నాకు చెప్పింది కాబట్టి పార్టీ ఎదగాలి కాబట్టి పార్టీ కోసం నేను పనిచేస్తూనే ఉంటాను. ఓకే, వారు ఆలోచిస్తే అనే ఆశ, అంతే అండి. ఓకే అండి, ఇంకా అంతా మంచి జరుగుతుందని ఆశిద్దాము రామారావు గారు. ఎందుకంటే నిబద్ధతతో పనిచేస్తున్నారు. నేను కూడా ఊర్లో చాలా మందితో మాట్లాడాను. మీరు మీ నిబద్ధత పట్ల ఎవరికి అనుమానాలు లేవు. మీరు నిబద్ధతతో పనిచేస్తున్నారని నాకు కూడా గ్రౌండ్ రిపోర్ట్ వచ్చింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి తెలిసైతే ఇది జరగలేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దీన్ని సమీక్షించాలని ప్రతి జన సైనికుడు కోరుకుంటున్నారు. అదే జరుగుద్దని మనం ఆశిద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద చాలా మంది, అనేక మంది జన సైనికుల ఆవేదన ఇది. ఇలా సస్పెన్షన్ చేసుకుంటూ పోతే కనీసం మాట్లాడటానికి కూడా హక్కు లేదు. గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడే వాళ్ళము, పోరాడే శక్తి ఉంది. పవన్ కళ్యాణ్ గారు అంటుంటారు కదా ప్రతి సందర్భంలో, పోరాడే శక్తి ఉంది, ఆయనకి ఉంది, ఆయన జన సైనికులకి ఉంది. సో చంద్రబాబు గారి అనుభవం తోడైంది, ప్రభుత్వం బాగా వెళ్తుంది అన్నారు. ఈ పోరాడే శక్తి ఉన్న వాళ్ళని, ఆ పోరాట స్ఫూర్తిని మనము అణిచేయొద్దు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉవ్వెత్తున పోరాడారు. కనీసం జన సైనికుల ఆవేదన అంటే ప్రతిపక్షంలో ఉన్న కనీసం అడగగలిగాం. కనీసం ఇవాళ అడగటానికి, నోరెత్తటానికి కూడా భయపడే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు ఏది క్రమశిక్షణ చర్యల కిందకు వస్తుందో అర్థం కావట్లేదన్న ఆవేదనలో చాలా మంది జన సైనికులు ఉన్నారు. ఎస్పెషల్లీ జన సైనికులు అంటే పర్వాలేదు, కానీ ఒక స్థాయిలో నియోజకవర్గంలో నాయకులుగా ఉన్న వాళ్ళకి ఈ బాధ, ఈ యొక్క ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. బహుశా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇది వెళితే ఖచ్చితంగా ఆయన పునఃపరిశీలించి ఇలాంటి నాయకుల్ని మళ్ళీ తీసుకోవాలి. అనుశ్రీ సత్యనారాయణ గారిని ఆయన కూడా సస్పెండ్ చేశారు. సో అసలు పూర్తి స్థాయిలో వాకప్ చేయకుండా అనుశ్రీ సత్యనారాయణ కూడా ఆయన కూడా సస్పెండ్ చేసిన ఆయన ప్రజారాజ్యం పార్టీ అప్పటి నుంచి కష్టపడి పనిచేస్తున్న వ్యక్తే. ఇలాగా చిన్న చిన్న అంశాలకు కూడా గబుక్కన మనం సస్పెన్షన్లు చేసుకుంటూ పోతే మందలించాలి, కూర్చోబెట్టాలి, పిలవాలి, మందలించి ఒక వ్యవస్థ ఉండాలి. మీరు ఇలా ఎందుకు చేశారు, షోకాజ్ నోటీస్ ఇవ్వండి, షోకాజ్ నోటీస్కి సమాధానం
తెప్పించుకున్న తర్వాత ఆయన్ని పిలిచి మాట్లాడండి. ఆయన ఒకవేళ తప్పు అయిపోయింది ఆయన అంగీకరిస్తే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. ఆయన్ని మళ్ళీ పార్టీలో కొనసాగనివ్వాలి. సో చంద్రబాబు గారి నుంచి అన్ని నేర్చుకుంటున్నాం కదా, మళ్ళీ చంద్రబాబు గారి నుంచి ఈ రాజకీయాల్లో మహాసేన్ రాజేష్ని ఎందుకు ఆయన ఉంచుకున్నారు, ఎందుకు ప్రోత్సహిస్తున్నారు, సో ఆయన రాజకీయ స్ట్రాటజీ ఏంటి, ఆ వ్యూహాలు ఏంటి, అవి కూడా జనసేన పార్టీలో అమలు చేస్తే బాగుంటుందని ఒక చిరు విన్నపం, అలాగే ఒక సద్విమర్శగా దీన్ని తీసుకొని ముందుకెళ్లాలని నేను మనవి చేసుకుంటున్నాను.